హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకుంటే ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన చల్లా నిఖిల్ గారి ఫీల్డ్కు రావడం జరిగింది. అన్నగారు ఇప్పుడు ఈ మందు స్ప్రే చేసి మన అగ్నిపుత్ర మందు స్ప్రే చేసి ఈ రోజుకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఒక వారం రోజులు కావడం జరిగింది. అది ఎట్లా పనిచేసింది, ఏ విధంగా పనిచేసింది, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయా, ఎన్ని రోగాల మీద సమర్థవంతంగా ఎదుర్కొని రైతుకు రిజల్ట్ రావడం జరిగింది, దాని సమాచారం గురించి మనం ఈరోజు రైతు ఫీల్డ్కి రావడం జరిగింది. దానివల్ల ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయని రైతులను కూడా అడిగి తెలుసుకుందాం. తోటి రైతులను కూడా పక్క చేను రైతులను కూడా మొత్తం కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని క్లియర్ కట్లో కంటెంట్ రూపంలో సబ్స్క్రైబర్స్కి అయితేంది, వ్యూవర్స్కి అయితేంది తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ తోటి రైతులకు అనేది ఇది షేర్ చేయండి. ఫస్ట్ షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళు కూడా వాడుకొని ఈ అవకాశాన్ని వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మంది రైతులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక కంటిన్యూలో కనుక పోయినట్టయితే ముందుగా చెప్పుకున్నట్టు ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన రైతు చల్లా నిఖిల్. ఇతను మీరు ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేశారండి? 2 ఎకరాలు మిర్చి సాగు చేశారు. అవును. ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు? 4 సంవత్సరాల సంది మిర్చి సాగు చేస్తారు. అవును. దీనికి ఏ మందు స్ప్రే చేశారు మీరు? అగ్నిపుత్ర జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది అగ్నిపుత్ర మందు స్ప్రే చేశారు. అవును సార్. ఈ రోజు ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు? వారం రోజులు అవుతుంది సార్. వారం రోజులు అవుతుంది. ఒకసారి డబ్బా చూపిస్తారా? ఇదండి అగ్నిపుత్ర జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది అగ్నిపుత్ర అనే మందు. ఎకరానికి 250 ml స్ప్రే చేయడం జరిగింది. రైతు ఎన్ని ట్యాంకులు స్ప్రే చేసుకున్నారండి? ఎకరానికి 7 ట్యాంకులు. ఎకరానికి 7 ట్యాంకులు స్ప్రే చేసుకున్నారు. ఇందులో ఏమైనా మిక్స్ చేశారా? లేదు, ఒకటే, ఓన్లీ సోలోగానే ఒకటే స్ప్రే చేశారు. ఇది స్ప్రే చేయక అసలు దీన్ని ఎందుకు మీరు స్ప్రే చేయాలనుకున్నారు? ఒకసారి క్లియర్గా చెప్పండి. దీన్ని స్ప్రే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? నాకు నల్లి గ్రోతింగ్ ఆగిపోయింది, కాయ నల్లబడ్డది, నల్లి బాగుండేది సార్. పండాకు సమస్య కూడా ఉండేది. ఇది మా పక్క రైతు చెప్తే తీసుకొచ్చి కొట్టాం. బాగుంది, రిజల్ట్ బాగుంది. రైతులందరూ కొట్టుకోవచ్చు. దీనివల్ల నీకు సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా? సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఒక్కసారి ఇక్కడికి కొద్దిగా చూపి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది గ్రోతింగ్ ఆగిపోయిన చేను మొత్తం కూడా కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పండాకు కూడా లైట్గా రైతుకు స్టార్టింగ్లో ఉండి ఇట్లా దులిపితే ఇట్లా పట్టుకుంటే రాలిపోతుంది. దానివల్ల వచ్చిన ఆకు మాత్రం కంపల్సరీ పోతుంది, కొత్త ఆకు మాత్రం రాదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక జాన ఎగురు రావడం జరిగింది. ఇక్కడ మొత్తం క్రాప్ పడి ముడిముఖం పడిన చేను ఇది. అటువంటి చేను మొత్తం కూడా ఇట్లా స్టెప్ రావడం జరిగింది. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు. అదంతా కూడా చూపి ఒకసారి. మీరు ఎంత పెట్టి తీసుకున్నారు బ్రదర్? ఇది 1200 సార్. 1200 పెట్టి తీసుకున్నారు. 7 ట్యాంకులు స్ప్రే చేశారు. 1200 పెట్టి ఇప్పటికి ఎగ్జాక్ట్గా వారం. ఇది స్ప్రే చేశాక మీరు ఏమైనా స్ప్రే చేశారు? మళ్ళీ లేదు, ఏ మందు కూడా మళ్ళీ స్ప్రే చేయలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా ఒక స్టెప్ రావడం జరిగింది. ఎక్కడ చూసుకున్నా కానీ ఒక జాన నుంచి మూర వరకు ఇట్లా స్టెప్ రావడం జరిగింది. నల్లి కూడా అసలు 0.01% అండి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు నల్లి ఉన్నట్టయితే ఇక్కడ ఆకులు అనేటివి గోకినట్టు కావడం జరుగుతుంది. ఇంత లేత ఎగురుకు కూడా నల్లి అనేది ఎటువంటిది అటాక్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారం రోజులైనా కానీ ఇక్కడ చూసుకోండి, ఇదంతా కూడా లేత ఎగురు, ఎక్కడ కూడా గోకినట్టు కూడా అనవాళ్ళు లేవు. ఇంత ముదురు మొఖం పడ్డ చేనుకు కూడా ఎగురు రావడం జరుగుతుంది. ఇంత నీట్గా వచ్చిన ఎగురు కూడా నీట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ దాకా చూపి. ఇవన్నీ కూడా కింద క్రాప్ సెట్టింగ్ అయింది. ఇది మొత్తం కూడా పండ్లు పండడం జరుగుతుంది. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఇట్లా స్టెప్ రావడం జరిగింది. ఒక జాన నుంచి పైకి ఒక ఎగురు రావడం జరిగింది. ఇప్పుడు మీది ఎక్కడండి? పక్క రైతు మీరు. ఇప్పుడు ఈ రైతు స్ప్రే చేయకముందు ఇప్పుడు మీరు చేను చూసారు, ఎట్లుండే? ఇంతకుముందు నల్లగా నల్లి బట్టి ఉండేదండి. ఇట్లాంటి ఆకు పర్సెంట్ అనేది ఎక్కువ ఉండేది, ఇట్లాంటి పండాకు సమస్య అనేది ఎక్కువ ఉండేది. తర్వాత ఇప్పుడు ఆ మందు కొట్టాక ఈ సిగురు, ఈ పండాకు సమస్య అనేది కొద్దిగా క్లియర్ అయింది. ఈ ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు. దీనివల్ల అయితే ఏమి ఎఫెక్ట్ అయితే ఏం కాలేదు రైతుకు కూడా. ఏమన్నా నీకు పండ్లు పండుతున్నాయి కదా, ఏమన్నా మచ్చలు కానీ ఏమన్నా? ఏం లేదండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు మందు వల్ల. అంతా రిజల్ట్ బాగుంది, అన్ని బాగున్నాయి, కొట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ మీరు వాడిన వాళ్ళే. ఇప్పుడు మీరు కూడా స్ప్రే చేశారా? కొట్టే మా వాడు కొట్టాక నేను కూడా కొట్టా, కాబట్టి నాకు ఇంకా రిజల్ట్ రాలేదు. ఎన్ని రోజులు అయితే మీరు స్ప్రే చేసి? 2 రోజులు అవుతుంది. 2 రోజులు. ఈ రోజుకు 2 రోజులు. మొన్న స్ప్రే చేశారు, నేను 1 రోజు మధ్యలో. ఖచ్చితంగా ఇప్పుడు మీకు 4వ రోజు కంటే రిజల్ట్ అనేది స్టార్ట్ కావడం జరుగుద్ది. మీరు కొట్టిన 24 అవర్స్లో నల్లి అనేది క్లియర్ కావడం జరుగుద్ది. క్లియర్ అయినాక మీకు 3వ రోజు వరకు చిగురు అనేది వస్తుంది. నల్లి ఉన్నప్పుడు ఇగురు రాదు. మనకి ఇగురు వస్తుంది అంటే నల్లి కంట్రోల్ అయినట్టే అని అర్థం. రైతులు కూడా అర్థం చేసుకోవాలి అట్లా.
ఖచ్చితంగా వచ్చిన ఇగురుకు కూడా వచ్చిన ఇగురుకు కూడా 8 రోజులు అంటే 4-5 రోజులలో కూడా మీకు ఎటువంటి మందులు కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఒక వారం మాత్రం కంప్లీట్గా ఈ అగ్నిపుత్ర అనే మందు మాత్రం కంపల్సరీ ఎటువంటి స్ప్రే లేకుండా కూడా ఇది ఆపడం జరుగుద్ది. దీన్ని మీరు ఇంకేమైనా సందేహాలు కనుక ఈ మందు మీద ఏమన్నా ఉన్నట్టయితే మన కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే నేను కామెంట్లో కూడా మీకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. బ్రదర్, మీకు ఏమన్నా అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? చెప్పండి, మీ పూర్తి పేరుతో చెప్పండి మొత్తం. నా పేరు సల్లా నిఖిల్, మాది బెస్తగూడెం గ్రామం. 7396774286 నా నెంబర్, కాంటాక్ట్ నెంబర్. రైతుకు కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. రైతు ఇక్కడ అయితే ఏ రైతు కూడా పని చేస్తే పని చేసిందని చెప్తాడు, పని చేయకపోతే నాకు ఇది రిజల్ట్ లేదు బ్రదర్ అని నాకే డైరెక్ట్ ఫోన్ చేయడం జరుగుద్ది. రైతు కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, మీరు కాంటాక్ట్లో తీసుకోవచ్చు, రైతుని కూడా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.